శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ పంచచత్వారింశోధ్యాయ. శివుని సుందర రూపము. బ్రహ్మ ఉవాచ ఏతస్మిన్నంతరే త్వం హి విష్ణునా ప్రేరితో ధృతం అనుకూల ఇతుం శంభుం అయాస్తన్నికటే మునే తత్ర గత్వా స వైరుద్రో భవతా సుప్రబోధితః స్తోత్రైర్నానావిధైస్తు త్వాదేవకార్య చికీర్షయా. శ్రుత్వా తద్వచనం ప్రీత్యా శంభునా ధృతమద్భుతం స్వరూపముత్తమం దివ్యం కృపాలుత్వం చ దర్శితం తద్దృష్ట్వా సుందరం శంభుం స్వరూపే మన్మధాదికం అత్యహృష్యో మునేత్వం హి లావణ్య పరమాయనం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, ఇంతలో నీవు విష్ణువుచే ప్రేరితుడవై వెంటనే శంభునకు నచ్చజెప్పుటకై ఆయన వద్దకు వెళ్ళితివి. నీవు దేవకార్యమును చేయగోరి అచటకు వెళ్ళి రుద్రుని అనేక విధములకు స్తోత్రములచే స్తుతించి ఆయనకు నచ్చజెప్పితివి. శంభుడు నీ మాటను ప్రీతితో విని తన దయాగుణమును ప్రదర్శించువాడై అద్భుతము ఉత్తమము దివ్యము అగు రూపమును ధరించెను. ఓ ముని, సుందరము రూపములో మన్మధుని మించి ఉన్నది లావణ్యమునకు పరమ నిధానము అగు శంభుని ఆ రూపమును చూచి నీవు చాలా ఆనందించితివి. స్తోత్రై నానా విధైస్తుత్వా పరమానంద సంయుతః ఆగచ్చస్త్వం మునే తత్ర యత్ర మేనాస్థితాఖిలైః సుప్రసన్నో మునే ఇతి ప్రేమ సంకులః హర్షయంస్తాం శైలపత్ని మేనాం త్వం వాక్యం అబ్రవీః. ఓ ముని, పరమానందమును పొందియున్న నీవు అనేక విధములకు స్తోత్రములచే స్తుతించి మేనా ఇతరులందరితో కూడి ఉన్న చోటికి వెళ్ళితివి. ఓ ముని, మిక్కిలి ప్రసన్నుడు అధిక ప్రేమతో నిండి ఉన్నవాడు నగు నీవు అతటకు వచ్చి హిమవంతుని పత్నియగు ఆ మేనను ఆనందింపజేయుచు ఇట్లు పలికితివి. నారదౌవాచ మేనే పశ్య విశాలాక్షి శివరూపమనుత్తమం కృతా శివేన తేనైన సుకృపా కరుణాత్మన. నారదుడిట్లు పలికెను, ఓ మేనా, విశాలమగు కన్నులు గలదానా, సర్వోత్తమమగు శివుని రూపమును చూడుము. కరుణామూర్తియగు ఆ శివుడు దయను చూపించినాడు. బ్రహ్మవాచ శ్రుత్వా సా తద్వచో మేనా విస్మితా శైలకామిని దదర్శ శివరూపం తత్ పరమానందదాయకం కోటి సూర్య ప్రతీకాసం సర్వావయవ సుందరం విచిత్ర వసనం చాత్ర నానాభూషణ భూషితం సుప్రసన్నం సుహాసం చ సులావణ్యం మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సర్వైర్దేవగణైః ప్రీత్య విష్ణువాద్యైః సేవితం తథా సూర్యేన చిత్రితం మూర్తిని చంద్రేణ చ విశోభితం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆ మాటను విని హిమవంతుని పత్నియగు మేన ఆశ్చర్యపడి పరమానందమును కలుగుచేయునది, కోటి సూర్యుల కాంతి గలది, అన్ని అవయవములయందు సుందరమైనది, రంగురంగుల వస్త్రములు గలది, అనేక భూషణములచే అలంకరింపబడినది, మిక్కిలి ప్రసన్నమైనది, చక్కని చిరునవ్వు గలది, గొప్ప లావణ్యము గలది, మనస్సును హరించునది, తెల్లని కాంతులను వెదజల్లునది, చంద్రవంకతో అలంకరింపబడినది, విష్ణువు మొదలగు దేవగణములు అందరిచే సేవింపబడినది, శిరస్సుపై చంద్రుడి ఛత్రముగా గలది, చంద్రునితో ప్రకాశించినది శివుని రూపమును చూచెను. సర్వదా రమణీయం చ భూషితస్య విభూషణైః వాహనస్య మహాశోభా వర్ణితుం నైవ శక్యతే గంగా చ యమునా చేవ విధత్తః స్మ శుచామరే సిద్ధయోష్టౌ పురస్తస్య కుర్వంతి స్మ సునర్తనం మయా చేవ తదా విష్ణురింద్రాజ్యా యమరాస్తదా స్వం స్వం వేషం సుసంభూష్య గిరిసేనాచరన్ యతాః తథా జయేతి భాషంతో నానారూపా గణాస్తదా స్వలంకృత మహామోధ గిరీశ పురతోచరన్. ఆభరణములతో అలంకరింపబడిన శివుడు అన్ని విధములుగా సుందరుడై ఉండెను. ఆయన వాహనము యొక్క గొప్ప శోభను వర్ణింపశక్యము కాదు. గంగా యమునలు అందమగు వింజారమరులను పట్టిరి. అష్టసిద్ధులు ఆయన ఎదట అందముగా నాట్యమాడినవి. నేను, విష్ణువు మరియు దేవతలు తమ తమ వేషములను చక్కగా అలంకరించుకొని కైలాసపతితో కలిసి నడిచితిమి. అప్పుడు అనేక రూపములు గలవారు, చక్కగా అలంకరించుకున్నవారు, మహానందముతో కూడినవారు అగు గణములు జయధ్వానములు చేయుచు శివుని ఎదుట నడిచిరి. సిద్ధాశ్చోప సురాస్ సర్వే మునయశ్చ మహాసుఖాః యయుఃశివేన సుప్రీతా సకలాశ్చాపరే తథా ఏవం దేవా దయస్సర్వే కుతూహల సమన్వితాః పరం బ్రహ్మ గృణం తస్తే స్వపత్నీభిరలంకృతాః విశ్వావసుముఖాస్తత్ర హ్యప్సరో గణ సంయుతాః గాయంతోప్యగ్రతస్తస్య పరమం శాంకరం యశః ఇత్తం మహోత్సవస్తత్ర బభూవ మునిసత్తమ నానావిధో మహేశేః శైలద్వారి చ గచ్చతి. సిద్ధులు, ఉపదేవతలు, మునిలు మరియు ఇతరులు అందరూ మహానందంతో కూడి శివునితో పాటు నడిచిరి. ఈ విధముగా దేవతలందరూ కుతూహలంతో కూడిన వారై అలంకరించుకొని తమ భార్యలతో కూడి పరబ్రహ్మయగు శివుని సేవించిరి. అచట విశ్వావసు మొదలగు అప్సరసులతో కూడి
మొదలగు వారి అప్సరసతో కూడి శంకరుని ఎదుట ఆయన యొక్క ఉత్తమ కీర్తిని గానము చేయుచున్న వారై నడిచిరి. ఓ మహర్షి, ఇట్లు అచట మహేశ్వరుడు హిమవంతుని గృహద్వారము వద్దకు వెళ్ళుచుండగా నానా విధములుగా మహోత్సవము సంపన్నమాయెను. తస్మింశ్చ సమయే తత్ర సుషమాయా పరాత్మనః వర్ణితుం తాం విశేషేణ కః శక్నోతి మునీశ్వర. తథావిధం చ తం దృష్ట్వా మేనా చిత్రగతా ఇవ క్షణమాసీత్ తతప్రీత్యా ప్రోవాచ వచనం మునే. ఓ మహర్షి, ఆ సమయమునందలి పరమాత్మ యొక్క మహా సౌందర్యమును ప్రత్యేకించి ఎవడు వర్ణించగలుగును? ఓ మహర్షి, అట్టి ఆ శివుని చూచి మేన క్షణకాలము చిత్తరువు నందిలి మనిషి వలె బిత్తరపోయెను. తరువాత ఆమె ఆనందంతో ఇట్లనెను. మేనో వాచ ధన్యా పుత్రి మదీయాచ యయా తప్తం మహత్తపః యత్ర ప్రభావాన్మా మహేశాన త్వం ప్రాప్త ఇహమద్గృహే మయా కృతా పురాయా వై శివనిందా దురచ్చయ తాం క్షమస్వ శివస్వామిన్ సుప్రసన్నో భవాదునా. మేన ఇట్లు పలికెను. నా కుమార్తె ధన్యురాలు, ఆమె గొప్ప తపస్సును చేసినది. ఓ మహేశ్వర, ఆమె తపస్సు యొక్క ప్రభావము వలననే నీవీనాడు నా ఇంటికి వచ్చితివి. ఓ పార్వతీపతి, నేను ఇంతకు ముందు తప్పించుకొన సఖ్యము గాని శివనిందను చేసి ఇంటుని. ఇప్పుడు నాపై ప్రసన్నుడవు కమ్ము. బ్రహ్మోవాచ ఇత్తం సంభాష్య సామేన సంస్తూయేందులలాటకం శాంజలి ప్రణతాశైల ప్రియా లజ్జాపరా అభవత్. తావత్ స్త్రియః సమాజిగ్ముః హిత్వా కామాన్ అనేకశః బహ్వస్తాః పురావాసిన్యః శివదర్శన లాలసాః మజ్జనం కుర్వతి కాచిత్తచ్చూర్ణ సహితా యయౌ ద్రష్టుం కుతూహలాద్య చ శంకరం గిరిజావరం కాచిత్తు స్వామినః సేవాం సఖీయుక్తా విహాయ చ శుచామరకర ప్రీత్యాగాచ్యం భోర్ దర్శనాయ వై. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మేన ఇట్లు పలికి చంద్రశేఖరుని బాగుగా స్తుతించి చేతులు జోడించి నమస్కరించెను. అప్పుడు ఆ హిమవత్పత్ని మిక్కిలి సిగ్గుపడెను. ఇంతలో నగరమునందు నివసించు ఎందరో స్త్రీలు శివుని చూడగోరి వివిధ కార్యములను విడిచిపెట్టి బయటకు వచ్చిరి. ఒక ఆమె పార్వతీవరుడుకు శంకరుని చూడవలనే కుతూహలమును పట్టజాలక స్నానము చేయుచు ఆ చూర్ణముతో సహా బయటకు వచ్చెను. ఒక ఆమె భర్త యొక్క సేవను విడనాడి చెలికత్తితో కూడి చేతిలో అందమగు చామరము ఉండగానే శంభుని దర్శించవలననే ప్రీతితో వెళ్ళెను. కాచిత్తు బాలకం హిత్వా పిబంతం స్తన్యమాదరాత్ అతృప్తం శంకరం ద్రష్టుం యయౌ దర్శనలాలస రసనాం బధ్నతి కాచిత్తయైవ సహితా యయౌ వసనం విపరీతం వై ధృత్వా కాచిద్యయౌ తతః భోజనార్థం స్థితం కాంతం హిత్వా కాచిద్యయౌ ప్రియా ద్రష్టుం శివవరం ప్రీత్యా సతృష్ణా సకుతూహల కాచిద్దస్తే శలాకం చ ధృత్వాం జనకరా ప్రియా అంజిత్వైకాక్షి సా ద్రష్టుం యయౌ శైలసుతావరం. ఒక ఆమె స్తన్యమును శ్రద్ధతో త్రాగుచున్న బాలకుని వాడు తృప్తి చెందకుండానే విడిచిపెట్టి శివుని దర్శించవలననే ఉత్కంఠతో వెళ్ళెను. ఒక ఆమె బంగారు మొలత్రాటిని కట్టుకొనబోయి అది చేతి ఎందుండగానే వెళ్ళెను. ఒక ఆమె చీరను తలక్రిందులుగా ధరించి వెళ్ళెను. ఒక ఆమె పార్వతీవరుని చూడవలననే తృష్ణతో కుతూహలముతో ప్రీతితో భోజనమునకు కూర్చున్న భర్తను విడిచి వెళ్ళెను. ఒక ఆమె చేతి ఎందు కాటుక భరిణెను పట్టుకొన్నై ఒక కన్నుకు మాత్రమే కాటుక నిడి ఇంతలో పార్వతీవరుని చూచుటకై అదే భంగిమలో వెళ్ళెను. కాచిత్తు కామినీ పాదో రంజయంతి హెలక్తకైః శ్రుత్వా ఘోషం చ తద్దిత్వా దర్శనార్థముపాగత ఇత్యాది వివిధం కార్యం హిత్వా వాసం స్త్రియో యయుః దృష్ట్వా తు శాంకరం రూపం మోహం ప్రాప్తస్తదా భవన్ తతస్తాః ప్రేమ సంవిఘ్న శివదర్శన హర్షితాః నిధాయ హృది తన్మూర్తిం వచనం చేదమబ్రువన్. ఓ సుందరి, పాదములను లత్తుక రంగుతో దిద్దుకొనుచు ఊరేగింపు శబ్దమును విని ఆ పనిని పెట్టి శివుని చూచుటకు వెళ్ళెను. స్త్రీలు ఇత్యాది వివిధ కార్యములను విడిచిపెట్టి చేతిలోని వస్త్రమును క్రింద బారవేచి వెళ్ళిరి. వారప్పుడు శంకరుని రూపమును చూచి మోహమును పొందిరి. అప్పుడు వారు శివుని చూచి ఆనందించి ప్రేమతో నిండిన హృదయములు గలవారై ఆ శివుని రూపమును హృదయమునందిడుకొని ఈ మాటలను పలికిరి. పురవాసిన్య ఊచుః నేత్రాని సఫలాన్యాసన్ హిమవత్ పురవాసినాం యోయోపశ్యద్దిదో రూపం తస్య వై సార్థకం జనుః తస్యేవ సఫలం జన్మ తస్యేవ సఫలా క్రియాః ఏన దృష్టః శివః సాక్షాత్ సర్వపాప ప్రణాశకః పార్వత్యా సాధితం సర్వం శివార్థే యత్తపః కృతం ధన్యేయం కృతకృత్యేయం శివాప్రాప్య శివం పతిం యదిదం యుగలం బ్రహ్మాన యుంజ్యాచివయోర్ముదా తదా చ సకలోప్యస్య శ్రమో నిష్ఫలతా. పురస్త్రీలు ఇట్లు పలికిరి. హిమవంతుని నగరమునందు నివసించు పౌరుల కన్నులు సార్థకమాయను. ఎవరెవరైతే ఈ రూపమును చూచినారో వారి వారి జన్మలు సార్థకమాయను. సర్వ పాపములను పోగొట్టి శివుని
సర్వ పాపములను పోగొట్టి శివుని ఎవరైతే ప్రత్యక్షముగా దర్శించదరో వారి జన్మ మాత్రమే సఫలము, వారి కర్మలు మాత్రమే సఫలములగును. శివుని కొరకు తపస్సు చేసి ఈ పార్వతీ కృతకృత్యురాలు పొందిన ఈ పార్వతి కృతకృత్యురాలు సృష్టికర్త ఈ ఆనందముతో ఈ పార్వతీ పరమేశ్వరుల జంటను కలుపకపోయినచో అప్పుడు అతని శ్రమ అంతయు నిష్ఫలమై ఉండేది. సమ్యక్ కృతం తథాచాత్ర యోజితం యుగ్మ ముత్తమం సర్వేషాం సార్ధతా జాత సర్వకార్య సముద్భవ వినాతు తపసా సంపోర్దర్శనం దుర్లభం నృణాం దర్శనాచ్చంకరస్యైవ సర్వే యాతాః కృతార్థతాం లక్ష్మీర్నారాయణం లేభే యథా వై స్వామినం పురా తథాసౌ పార్వతీదేవి హరం ప్రాప్య సుభూషిత బ్రహ్మాణం చ యథాలేభే స్వామినం వై సరస్వతి తథాసౌ పార్వతీదేవి హరం ప్రాప్య సుభూషిత. ఈ ఉత్తమమగు జంటను కలిపి బ్రహ్మ మంచి పని చేసినాడు. అందరూ చేసిన కర్మలన్నీ ఈ కలయికచే సార్థకమైనవి. మానవులకు తపస్సు చేయనిదే శివుని దర్శనము లభించదు. మానవులందరూ శివుని దర్శనము చేత మాత్రమే కృతార్థులగుదురు. పూర్వము లక్ష్మీ నారాయణుని భర్తగా పొందిన తీరున, సరస్వతి బ్రహ్మను భర్తగా పొందిన తీరున ఈ పార్వతీదేవి శివుని భర్తగా పొంది మిక్కిలి ప్రకాశించుచున్నది. వయం ధన్యాః స్త్రియః సర్వా పురుషాః సకలావరాః ఏ పశ్యంతి సర్వేశం శంకరం గిరిజాపతిం. మనము స్త్రీలమందరము ధన్యులము, పురుషులందరూ ధన్యులు. ఎవరెవరైతే సర్వేశ్వరుడు గిరిజాపతియగు శంకరుని దర్శించదరో వారందరూ ధన్యులు. బ్రహ్మోవాచ ఇత్తముక్త్వాతు వచనం చందనైశ్చాక్షతైరపి శివం సమర్చయామాసు లాజాన్ వవృషురాదరాత్ తస్తు స్త్రియః సర్వా మేనయా సహసోత్సుకాః వర్ణయంతోధికం భాగ్యం మేనాయాశ్చ గిరేరపి కథాస్తథా విదాః శృణ్వన్ తద్వామా వర్ణితా శుభాః ప్రహృష్టోభూత్ ప్రభుః సర్వైర్మునే విష్ణువాదిభిస్తదా. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి వారు గంధముతో మరియు అక్షతలతో శివుని పూజించి సాదరముగా పేలాలను వర్షించిరి. ఆ స్త్రీలందరూ మేనతో కూడి ఉత్సుకతతో అచట నిలబడిరి. వారు మేనాహిమవంతుల మహాభాగ్యమును వర్ణించుచుండిరి. ఆ స్త్రీలచే వర్ణింపబడిన అటువంటి శుభగాథలను శివుడు వినుచుండెను. ఓ మహర్షి, శంభుడు విష్ణువు మొదలగు వారందరితో కూడి అప్పుడు చాలా ఆనందించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే శివ సుందర స్వరూప వర్ణనం నామ 45. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత ఎందు పార్వతీఖండలో శివ సుందర స్వరూప వర్ణనం అనే 45వ అధ్యాయము ముగిసినది.